అందరూ ఆడపిల్లలు కలిసి చేసేదాన్నే 5 రోజుల కార్యక్రమం అంటారు. ఈ వీడియోలో మీరు అదే చూస్తారు. పొద్దున్నే లేపి ఇల్లులు అన్నీ కడిగేశారు. ఇక్కడ టమాటాలు, ఆనియన్స్ అన్నీ కట్ చేసి వంటలు అయితే స్టార్ట్ చేస్తున్నాడు. మా కన్నయ్య అందరినీ లేపేస్తున్నాడు. లేవండి లేవండి పొద్దున అయ్యింది అని లేపాడు. ఎప్పుడో 3 o'clockకి లేపినాడు. అన్ని పనులు జరగాలంటే పొద్దున్నే లేవాలి. సో వంటలు అయితే అన్న చేసేస్తున్నాడు. పాల కోసం నేను అక్క అయితే వెళ్ళినాము. ఆ కన్నయ్యకి అయితే అగ్గిపెట్ట తీసుకురమ్మని చెప్పిండు. అగ్గిపెట్ట తీసుకొని పోయి ఇస్తున్నాడు. బ్రష్లు వేసుకొని వెళ్ళింది తాగినాం. ఇక్కడ 2 అన్నదమ్ములు బియ్యం అయితే కడిగేస్తున్నారు. మా పెద్దనాన్న ఉంటే మొత్తం మా పెద్దనాన్ననే చూసుకునేటోడు. ఈరోజు ఆయన లేకపోతే ఆయన కోసం మేమందరం ఉండి పెడుతున్నాం. చాలా చాలా బాధగా ఉంది. ఎందుకంటే మేము లేచేలోపు అన్ని వంటలు చేసి రెడీగా పెట్టేటోడు. సో ఈరోజు తన కోసం మేమందరం వండుతున్నాము. ఇక్కడైతే షాప్కి అయితే వచ్చేసినాం. వీళ్ళకి బిస్కెట్లు అవన్నీ తీసుకోవడానికి. ఎందుకంటే చాయ్ తాగాలంటే మనకు బిస్కెట్లు ఉండాల్సిందే. నేను అన్న అయితే చాయ్ తాగేసినాం. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏది ఈజీగా అవుతుంది, ఉప్మా. అందుకే అందరి కోసం మేము ఉప్మా చేసినాం. మేము కూడా ఉప్మానే తినేసినాం. పెద్దనాన్నకి నచ్చేటివి అన్నీ వండుకొని అందరం అయితే స్టార్ట్ అయినాము. నడుస్తున్నాం. ఇంకా పెద్దనాన్న, డాడీ, అన్నలు అందరూ అయితే పెట్టేస్తున్నారు. సో మా పెద్దనాన్నకి చాలా అంటే చాలా ఇష్టం టిఫిన్లు, బ్రెడ్ ఆమ్లెట్, చికెన్, పాలు, చాయ్, కళ్ళు, థమ్స్అప్ ఏవైతే ఇష్టమో అన్నీ అయితే పెట్టినాము. సో కాకి రూపంలో వస్తాడు అంటాడు కదా. సో మా పెద్దనాన్న అయితే ఆయనకు నచ్చిన ఆమ్లెట్ అన్నీ అయితే తీసుకొని తిన్నాడు. చాలా అంటే చాలా సంతోషం. అందరం అయితే వచ్చి ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వెళ్ళినాము. వంటలు అయితే అన్నీ రెడీగా ఉన్నాయి. అందరూ తినేసినారు. నేనైతే తీయడం మర్చిపోయినాను. మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో కూర్చొని తిన్నప్పుడు ఇది మాత్రమే తీసిన నేను. సో డాడీ, అన్న, వదిన, అన్నయ్యలు అందరం కూర్చొని ఇంకా మాట్లాడుకుంటూ అయితే తిన్నాము. వంటలు అయితే బాగా అయినాయి. నేను, పెద్దమ్మ, మమ్మీ వెజ్ తినేసినాం. ఇంకా మా అన్న ఎట్లా టైం అయింది కాబట్టి వాటర్ మిలన్ కట్ చేస్తుండు. మాకు తిన్న వెంటనే మంచిగా కట్ చేసి ఇస్తాడు. అన్నలు కట్ చేసి ఇస్తున్నారు కాబట్టి అవి ఇంకా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మేమైతే ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అంటే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. చిన్నన్న, పెద్దన్న, నేను. సో మళ్ళీ వస్తాము. మమ్మీ వాళ్ళు అయితే 11 days తర్వాతనే రావాలంట హైదరాబాద్కి. సో మేము ముగ్గురం మళ్ళీ వెళ్తాము. ట్రైన్లో వచ్చేటి అన్నీ కొనుక్కొని తింటూనే ఉన్నాము. టికెట్ 25 అయితే అందులో అవన్నిటికే ఇంకెక్కువ అవుతాయి గైస్. ఒకసారి లెమన్ వాటర్ అయితే తాగేసినాము. ఇంటికైతే వెళ్ళిపోయినాము. ఫ్రెష్ అప్ అయినా. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయ్స్.